అనంతపురం ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్లో మొట్టమొదటిసారిగా దులీప్ ట్రోఫీ జరగనుంది. దేశవాళీ క్రికెట్లో అత్యున్నత ట్రోఫీగా చెప్పొచ్చు దీన్ని. ఈ విధమైన ట్రోఫీ కోసం ఇండియాలో స్టార్ క్రికెటర్లు అంతా కూడా అనంతపురం రానున్నారు. అయితే గిల్, కేఎల్ రాహుల్, జడేజా ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లంతా కూడా అనంతపురం రానున్నారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా కూడా అనంతపురం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఆర్డిటి స్టేడియంలో ఏదైతే ఉందో ఈ స్టేడియంలో మ్యాచ్లు ఆడున్నారు. ఆ దులీప్ ట్రోఫీ కోసం మీ ప్రస్తుతం మనం చూస్తున్న పిచ్లన్నీ కూడా వినియోగించే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపుగా ఇక్కడ 6 పిచ్లు కనిపిస్తున్నాయి. 6 పిచ్ల్లో కూడా 4 మ్యాచ్లు జరగనున్నాయి, 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ పిచ్లన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దాదాపుగా మ్యాచ్ వచ్చే అయితే ఆ రోజుకి మొత్తం పిచ్ని కూడా సాఫ్ చేసి నీట్గా ఉంచే ప్రక్రియ కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పిచ్ ఏదైతే ఉన్న పిచ్ దగ్గర ప్రస్తుతం మనము ఉన్నాం. ఇది పిచ్ మొదటి మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పిచ్ని కూడా మొదటి మ్యాచ్ కోసం వినియోగిస్తున్నారు. ఇది మొదటి మ్యాచ్లో గిల్ సారథ్యంలో కూడా ఆడుతున్నారు. గిల్ సారథ్యంలో టీమ్ సి, టీమ్ డి ఈ రెండు కూడా మ్యాచ్లు అన్నీ కూడా ఈ రెండు జట్లు కూడా మ్యాచ్లు ఆడున్నాయి. ఈ మ్యాచ్ల కోసం అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు బీసీసీఐ కానీ లేదా ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్లో అధికారులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న స్కోర్ బోర్డు ఏదైతే కీలకమైన స్కోర్ బోర్డు కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, టీంలు, ఓవర్లు, టార్గెట్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు స్టార్ స్పోర్ట్స్ లైవ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి లైవ్ ఇస్తుంది కాబట్టి లైవ్ కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారు. వాచ్ టవర్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్న ప్రస్తుతం మనం ఈ వాచ్ టవర్స్ గుండా 16 కెమెరాలతో లైవ్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అయితే పెద్ద స్టేడియం ఉండే అయితే ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా కూడా ప్రేక్షకుల గ్యాలరీ కూడా అలా విధంగా తీర్చిదిద్దారు. చూస్తున్నాం మనం. ఆ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కూడా అనంతపురంలోని క్రికెట్ అభిమానులంతా కూడా తరలిరానున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రేక్షకులకు, ఆడియన్స్కు లేదా ప్లేయర్స్కు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రస్తుతం గ్రౌండ్లో మనం ఉన్నాం. ఏదైతే దులీప్ ట్రోఫీ కోసం వేదికగా మారుతుంది. సైడ్ స్క్రీన్ కూడా చూస్తూ ఉన్నాం. ఈ సైడ్ స్క్రీన్ ద్వారా పైన లైవ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కూడా లైవ్ ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన వాచ్ టవర్స్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం మనం. అలాగే స్కోర్ బోర్డు కూడా ఉంది. వాచ్ టవర్స్ లైవ్ ఇచ్చేది వాచ్ టవర్స్ కూడా సిద్ధమైంది. ప్రేక్షకుల గ్యాలరీ కూడా సిద్ధమైపోయింది. ప్రేక్షకులు ఎవరు కూడా గ్రౌండ్లోకి రాని విధంగా ఫెన్సింగ్ కూడా పెద్ద ఎత్తున ఫెన్సింగ్ కూడా వేసి ఉంచారు. ఆ తర్వాత మనం చూసుకుంటే డ్రెస్సింగ్ రూమ్స్ చూస్తున్నాం. మనమైతే ఏదైతే కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్గా దీన్ని ఏదైతే మనం చూస్తూ ఉన్నాం వైట్ బిల్డింగ్ని కమాండ్ కంట్రోల్ రూమ్గా పేర్కొన్నారు. ఆ తర్వాత పక్కన ఉన్న బిల్డింగ్ అంతా కూడా ఇదంతా కూడా ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్గా ఉండనుంది. పైన అంతస్తులో కామెంటరీ రూమ్ ఉండనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు అన్నీ కూడా ఆర్డిటి స్టేడియంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాదాపు సెప్టెంబర్ 2వ తేదీ నాటికి అంతా స్టేడియం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా బీసీసీ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. స్టార్ క్రికెటర్లు గిల్, కేఎల్ రాహుల్, జడేజా అనేక మంది ప్లేయర్లంతా కూడా రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వసతి కోసం కూడా అనంతపురంలో స్టార్ హోటల్ కూడా బుక్ చేశారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హోటల్ కూడా వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు. చూసుకుంటే గిల్తో పాటు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, తిలక్, అలాగే జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, మహమ్మద్ సిరాజ్, రుతురాజ్, ఇలాంటి హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా రానున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా రానున్నారు. వీళ్ళంతా కూడా రానుండడంతో పెద్ద ఎత్తున కూడా ప్రేక్షకులతో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడ చోటు చేసుకోకుండా పూర్తిగా కూడా సైడ్ ఫెన్సింగ్ వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకొని ప్రేక్షకులు ఎవరు కూడా మైదానంలోకి అడుగు పెట్టకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆటగాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైపోతుంది గ్రౌండ్ అంతా కూడా. దీంతో మొట్టమొదటిసారిగా దులీప్ ట్రోఫీ జరగడంతో కూడా ఇక్కడ క్రికెట్ అభివృద్ధికి మరింతగా తోడే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. క్రికెట్ అభివృద్ధి ఎందుకంటే అనంతపురం లాంటి మారుమూల నగరాల్లో ఇలాంటి మ్యాచ్లు నిర్వహించడం వల్ల క్రికెట్ అభివృద్ధికి ఎంతో విధంగా తోడ్పడి క్రీడాకారులు కూడా ఎంతోమంది తయారయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది అనంతపురం ఆర్డిటి గ్రౌండ్లో దులీప్ ట్రోఫీ కోసం మ్యాచ్గా వేదిక ఉన్న ఆర్డిటి స్టేడియం నుంచి వీడియో నుంచి ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం ఆర్డిటి స్టేడియం నుంచి. For more videos like this, subscribe Big TV channel.